హాయ్ అన్న, ఈ వీడియో ఒకసారి చూడండి అన్న. మేము వినాయకుడు పందిరి వేసుకుని నైట్ 1 గంటకి ఇంటికి అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక 3 గంటలకైతే మాకు ఫోన్ అయితే వచ్చింది. ఎలాగంటే కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ చేశారు, మా పక్క ఊరు వాళ్ళకి మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు వాళ్ళైతే. అన్నయ్య మేము ఇలా వేటకైతే వెళ్ళాము, ఇంజిన్ అయితే ఆగిపోయింది అన్నయ్య, మీరు ఎలాగైనా రావాలి అంటే అయితే మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్. పడుకుందామని 3 గంటలైతే ఫోన్ వచ్చింది. అన్నయ్య మేము వాళ్ళకైతే వెళ్ళాము, ఇంజిన్ అయిపోయింది, మీరు ఎలాగైనా రావాలి అని అంటే నాకు ఫోన్ వచ్చింది. అయితే వెళ్తున్నాము వాళ్ళైతారంట వాళ్ళు. పండగైనా సరే వాళ్ళకైతే వెళ్ళారంట. చూద్దాం అక్కడ ఏం జరిగిందో. ఇంకా తెల్లవారలేదు, ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. 4 గంటలైతే వస్తాము. చూడండి ఒకసారి తెల్లవారలేదు. వీడియోని అలా చూడండి, దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో కూడా చేస్తామంటే ఏ టైం అని దానికి వెళ్ళి వీడియో కూడా చేస్తాము. ఫ్రెండ్స్ ఇంకా తెల్లవారు అయితే అవ్వలేదు, ఇంకా టైము 5:15 అలా అయితే అవుతుంది టైము. మేమైతే మరి ఆ దెబ్బ దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాము. చూడండి అది కనబడుతుంది కదా చిన్నగా, అది దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ వీడియో అనేది తీస్తాం మేమైతే. అంటే వాళ్ళకి మనకైతే ఫోన్ చేశారు, అన్నయ్య ఇలా రావాలి అనేసి మీరు, అయితే మేమైతే వెళ్తున్నాము. ఇది వాళ్ళ ఊరు అది ఫ్రెండ్స్. ఇదే తెప్ప దగ్గర అయితే మేము వస్తాం, ముక్కు తెప్ప దగ్గరికి అయితే మేము వచ్చాము. దగ్గరికి వెళ్ళి తాడేసుకుని అయితే మా ఊరు అయితే లాగమంటున్నారు పూడిమడకైతే. మేము మీ దగ్గర లాగేస్తామంటే వద్దు, మీ ఊరైతే వెళ్ళిపోదాము, మా దగ్గర కెరటాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయనేసి అన్నారు. లేకపోతే మీరు రాకపోయినా మేము మా ఊరైతే వెళ్ళిపోదాము కత్తాతో లాక్కొని అనేసి అన్నారు. చూస్తున్నారు కదా, తెప్పనైతే మేము కట్టుకున్నాము. పట్టుకొని మళ్ళీ తిన్నగా మా ఊరైతే లాక్కుని అయితే వెళ్ళాలి తెప్పని. అక్కడ కొంచెం కెరటాలు అయితే తక్కువగా ఉన్నాయి మన దగ్గర అయితే. మన వాళ్ళు అయితే వాళ్ళు వేసేద్దాం, ఎలాగ మీరు ఇంజిన్ తెప్ప వచ్చారు కదా అనేసి అంటున్నారు. మేమైతే ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈరోజు వినాయక చవితి పండుగ ఉంది. మేమైతే భగవంతుని అయితే మరి పెట్టుకున్నాం కదా, ఉండకూడదు, అందుకే మేమైతే వేటకు రాలేదని మేమైతే మన వాళ్ళకి అయితే చెప్పాము. సరే ఓకే అయితే అన్నయ్య వెళ్ళుకొని ఇవ్వండి అంటే మేము తాడేసి లాక్కుని వెళ్ళిపోతున్నాము. మనకైతే మెల్లిగా సముద్రంలోకి వచ్చామంటే కెరటాలు దాటి తాడేయకుండా ఉండలేరు మన వాళ్ళైతే. మరి నేనైతే తాడేస్తున్నాను, ప్లాస్టిక్ ఎరా కింగ్ ఫిష్లు లాగుతాయేమో అనేసి అనుకుని వేసాము. చూద్దాము, ఒక చేప అయితే మాకు లాగింది. చూడండి ఈ వీడియోని ఫుల్గా స్కిప్ మాత్రం చేయకండి అన్న. ఒక కూరకైతే చిన్న చేప అయితే లాగింది, దాన్ని పళ్ళజేలావనేసి అంటారు మన వాళ్ళందరూ. మరి మీ సైడ్ అయితే ఏమంటారా చేపని నాకైతే కామెంట్ అయితే పెట్టండి అన్న. చూడండి అలాగే మా ఊరైతే దగ్గరికి వచ్చేస్తున్నాము. అంటే చాలా దూరం అయితే ప్లాస్టిక్ ఎర అనేది వేసుకుని అయితే వెళ్ళాము. మా ఊరు దగ్గరలో లాగింది మాకు. అసలుకి నిజం చెప్పాలంటే మేము ఈరోజు అయితే వేటకు వెళ్ళాలని అనుకోలేదు. మరి మన వాళ్ళకి ఎలాగా హెల్ప్ చేయండి అని అంటే ఫోన్ చేస్తే మరి మనం అయితే వెళ్ళడం జరిగింది. సరే వస్తాము అనేసి తాడైతే వెళ్ళి వేసుకున్నాము. లాక్కుని వస్తుంటే మాకు ఒక చేప అయితే పడింది. ఆ చిన్న చేప అయితే మాది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆ 3 కొండలు మా ఊరి దగ్గర ఉంటాయి. 3 కొండలను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఆ కొండ ఒక్కొక్క పేరు ఏం పేరు అనేసి. ఈ 3 కొండలు అయితే ఇవి వాళ్ళ ఊరి తిన్నగా ఉంటాయి. ఈ 3 కొండలు మా ఊరి తిన్నగా ఉంటాయి. ఈ కొండ పేరు కడమెట్ట అనేసి అంటాం మేమైతే. ఇది నడిమెట్ట.
దాని బ్యాక్ సైడ్ అయితే పొగురు కొండ, దాని బ్యాక్ సైడ్ పొగురు ఉంది అన్నమాట. ఏరు చాలా పెద్ద ఏరు అనేసి ఉంది. ఆ ఏరులోనే మనకి ఫిషింగ్ హార్బర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీకు మంచి వీడియో అయితే నేను చేసి చూపిస్తాను అన్న. మా హార్బర్ వస్తుందని చెప్పాను కదా, అది ఎలా ఉండే ప్లేస్, ఎలా తయారవుతుంది అనేది ఆల్రెడీ తయారవుతుంది ఫిషింగ్ హార్బర్. చూపిస్తాను అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలోని మీకు. ఇక ఇంజిన్ అయితే ఆగిపోయింది వాళ్ళది. మరి మన వాళ్ళు ఫోన్ చేయబట్టి మనం అయితే వెళ్ళాము, లాక్కుని వస్తున్నాము. మాకైతే నైట్ అంతా నిద్ర లేదన్న మాకైతే. ఎందుకంటే నైట్ అంతా డెకరేషన్లు ఇవన్నీ చేసుకున్నాం. చూసారా, మాకైతే చేప అని లాగింది. చెప్పాను కదా చేప లాగుతుంది అనేసి, చేప అయితే లాగింది. ఇస్మాయిల్ రావాలి. చాలు చాలు అన్ని వదిలేక పని గేర్ మీద గేర్ చూడండి ఫ్రెండ్స్, మన ఒడ్డుకైతే లాక్కొని వచ్చాము మన పూడిమడకైతే. ఇంకా వీళ్ళైతే మన ఊర్లోనైతే దిగిస్తారు. అది మా ఊరు లైట్ హౌస్ అండి. చాలా లైటింగ్ అయితే ఫుల్ ఫోకస్ పడుతుంది, చాలా దూరం అయితే మనకు కనబడుతుంది లైట్ హౌస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా చూస్తే ఎవరైనా అయితే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను.